యాదగిరిగుట్ట కొండపైకి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలు వచ్చి పాప పరిహార సంకల్పం చేయడంతో వారు చేసిన పూజల వల్ల ఆలయం అపవిత్రమైందని ఈ మేరకు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బిర్లా ఐలయ్య కొండపైన పూర్తిగా మాడవీధుల్లో పరిసర ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులతో నీటి శుద్ధి చేశారు. కొండ కింద వైకుంఠ ద్వారం మెట్ల మార్గం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ఎలక్షన్స్ లో మాట ఇచ్చిన ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. ఇప్పటికీ 34 లక్షల మంది రైతులకు రుణమాఫీ డబ్బులు రైతు బ్యాంక్ అకౌంట్లలో జమ చేయడం జరిగిందన్నారు. డ్రామారావు చేసే పనులు చెప్పే మాటలు అన్ని బూటకప్పు మాటలని, చేసే పనులు మొత్తం తమాకు లేని పనులు చేస్తాడని అన్నారు. ప్రభుత్వం రాగానే చెప్పిన ప్రకారం 10 నెలల్లోని రైతులకు రుణమాఫీ చేశామన్నారు. 2 రోజుల్లోని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అర్హులైన లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ ఏర్పాటు చేశామన్నారు. వడ్డీ కిందనే పోయినాయి, అసలు అట్నే బ్యాంకులలో ఉంది. ఏ రైతు కూడా పాస్బుక్ బయటికి తీసుకోలేని చరిత్ర. 8,500 కోట్లు రైతులకు ఎగనాం పెట్టిరు. రైతుల రుణమాఫీ కోసం పోరాటం అమ్మే చరిత్ర, నీచమైన చరిత్ర మీ మావది, మీ బామ్మర్ది నీది. మరి నువ్వు 6 అడుగుల ఆజానుభావం ఉంటావు. నీకు దమాకు మెదడులో ఉందా, మోకాలలో ఉందా? ఏమనంటే రాజకీయాలు, ఏమనంటే సెంటిమెంట్లు, ఏమనంటే దేవుని నమ్ముకొని రాజీనామా ఎక్కడ చేయాల్సిందని తెలంగాణ ప్రజలు గల్లబట్టాడతారని చెప్పి ఈ డ్రామాలకు తెరలేపిన హరీష్ రావుకు ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఏ ముఖం పెట్టుకొని గుట్టకొచ్చి మీరు గుట్టను గత 10 ఏళ్లుగా ఏలినటువంటి వాళ్ళు ఈ గుట్ట కింద స్వామివారి నమ్ముకొని మా తాత తండ్రులు మేమందరూ కూడా స్వామివారి కాళ్ళ దగ్గర వచ్చే భక్తులకు సేవ చేసుకొని మేము బతుంటే మా పొట్టను కొట్టినటువంటి మీ ప్రభుత్వం గుట్ట అభివృద్ధి పేరు మీద 1000 కోట్లు దండుకొని ఇలా కవితకి ఎక్కడుంది? లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ఉంది. ఇక్కడ 100 రూపాయల పని అయితే కవితకి ఇంటికి 50% 50 రూపాయలు పోవాలి. మరి గతంలో ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు కానీ గతంలో పాలించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఏ రకంగా దేవుని సొమ్ము కొల్లగొట్టరు కాబట్టి ఇవాళ మీద దేవుడు కనికరి ఇలా శపించి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిండు. అయినా మీకు బుద్ధి రాకపోతే ప్రజల బుద్ధి చెప్పి, దేవుడు బుద్ధి చెప్పి, దేవుని పేరు మీద దోసుకొని ఇలా ఓఆర్ఆర్ నమ్ముకొని రైతుల మీద భారాలు పెట్టి ఎన్నో కోట్ల అప్పు చేస్తే మీరు చేసినటువంటి పాపాలు కడుక్కుంటా, మీరు చేసినటువంటి అప్పును తీర్చుకుంటా, ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసి ప్రజలిచ్చిన తీర్పుతోటి 48 గంటల్లోనే మా అక్క జిల్లాలకు ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పించి మహిళలకు పెద్దపీట వేస్తే రామారావు ఏమంటాడు? అక్క జిల్లెలు లేరా, నీకు తల్లి లేదా, మీ భార్య లేదా? మరి వాళ్ళే మహిళల బస్సులలో డాన్సులు చేయమంటాడు, బ్రేక్ డాన్స్ అంటాడు. ఇదేనా సంస్కృతి? అమెరికా సంస్కృతి, డ్రగ్ సంస్కృతి. మరి ఇవన్నీ గమనించే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తే ఇలా మా ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత విలువైపోయినటువంటి లక్ష్మీనరసింహ స్వామిని కూడా అపవిత్రం చేసినటువంటి దుర్మార్గులకు ఖచ్చితంగా ప్రజలు క్షమించలే, దేవుడు క్షమించలే. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు. ఈ రోజు వరకు మా గౌరవ ముఖ్యమంత్రి గాని మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, ఇప్పటికీ ఈ రాష్ట్రంలో 24,000 కోట్లు బ్యాంకులలో జమ చేసినాం. ఎవరైతే 2 లక్షల మీద ఉన్న వాళ్లకు 10,000 కానీ 20,000 కానీ వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తే తెల్లారే వాళ్ళకి 2 లక్షలు మాఫీ అవుతుంది. కొంతమంది ఆధార్ కార్డులు మ్యాచ్ కాక, కొంతమంది టెక్నికల్ ఇష్యూల వల్ల ఎవరైతే రాలేదో వాళ్లకు ప్రతి బ్యాంకులో నోడల్ ఆఫీసర్ పెట్టాం. ఇవాళనే మా ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశించింది, ఎవరైతే రుణమాఫీ కాలేదో టెక్నికల్ ఇష్యూల వల్ల కానీ 2 లక్షల పైబడి ఉన్న వాళ్లకు మీరు దరఖాస్తులు తీసుకోండి, ప్రతి ఒక్కరికి బ్యాంకులలో పరిశీలించి వాళ్ళకు ఇవ్వండి అని చెప్పి, అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి మా ప్రభుత్వం మాట మీద 27 రోజులలో 18,000 కోట్లు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు చెప్తుంటే దున్నపోతు మీద వానబడ్డట్టుగా ఒక ఆయనేమో మహిళలను దూషిస్తాడు, ఒక ఆయనేమో డ్రామాలు చేస్తుంటాడు. ఇక ఆఖరికి ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని కూడా అపవిత్రం చేస్తే ఇలా 1000 మంది మా కాంగ్రెస్ నాయకులు రైతులందరూ కూడా వచ్చి ఈ దుర్మార్గులు మళ్ళీ డ్రామాలు చేస్తారని చెప్పి ట్యాంకర్లతోటి ఇలా స్వామివారి ఆలయ ప్రాంగణం మెట్లు వాళ్ళు ఎక్కడైతే అడుగు పెట్టారో దాన్నంతా కూడా చీపుర్లతోటి నీళ్లతోటి క్లీన్ చేసి ఆ పాపాన్ని పూర్తిగా కడిగేసినాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీకు బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఉంటే ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వండి.